సారీ అమ్మా, చూసుకోలేదు. రేయ్ ఆగో, రేయ్ ఆయన సూతుంటే మంచివారిలా ఉన్నారు. ఈ రౌడీ వెధవల్ని సూతుంటే ఆయనకేదో ప్రమాదం తలపెట్టేలా ఉన్నారు. విన్నావు కదా మధుసూదన్, నువ్వు వెళ్తూ శ్రీలక్ష్మికి ప్రమాదం జరిగిన చోటికి వెళ్ళు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ప్రయత్నించు. తాతయ్య చెప్పినట్టు ఆ ఎర్ర బస్సుని గుద్దింది ఎవరో తెలుసుకోవాలి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే మర్చిపోకుండా అడుగుతారు. ఎందుకంటే అది ఎర్ర బస్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి. ఎర్ర బస్ అంటే ఆయనకి అమితమైన ప్రేమ కాబట్టి. కాలేజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ పని చూసుకునే వెళ్దాం. రేయ్ ఎక్కడికి పోతావురా? రేయ్ అగో, ఎక్కడికి పోతావురా? పట్టుకోండ్రా. ఏయ్, మర్యాదగా మాతోరా, లేదంటే మా చేతుల్లో చచ్చిపోతావు. ఎవర్రా మీరంతా? మిమ్మల్ని పంపించింది తనేనా? అవన్నీ తర్వాత చెప్తాం, ముందు మాతో రా. పట్టుకోండ్రా. పదా. ఏయ్, మమ్మల్ని కొడతావురా? నిన్ను చంపేస్తాన్రా. పట్టుకోండ్రా వాణ్ణి. రేయ్, ఎవరో చూసారా? వదండి, పారిపోదాం. రండి. ఎవరా మీరు? అయ్యో సార్, 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 అయ్యో సార్, అయ్యో అయ్యో, ఎవరన్నా ఉన్నారా సార్? అయ్యో అయ్యో, చాలా రక్తం పోతుంది. మీకేం కాదు, మీకేం కాదు. ఎవరన్నా ఉన్నారా? తొందరగా రండి, ఎవరన్నా సాయం చేయండి, రండి. రేయ్, ఎవరితో అది? వాడిని పొడిచే టైంకి వచ్చింది. వాడు చస్తాడనుకున్నాం. సార్, సార్, కళ్ళు మూయద్దు సార్, మీకేం కాదు. హాస్పిటల్ తీసుకెళ్దాం.